టాలెంట్ అంటే పొగడ్తలు కాదు సార్, అవమానం నుంచి. కసి నుంచి పుడుతుంది సార్ టాలెంట్. టాలెంట్ అదురుతుంది. నిన్ను నువ్వు నమ్మితే అదుర్స్రా, నువ్వు అదుర్స్. అదుర్స్ ద అల్టిమేట్ టాలెంట్ షో. టాలెంట్ ఒక డబ్బు సొత్తు కాదు. అప్సరా నిన్ను చూసి హట్టు బీటే అస్సలాం వాలేకుం అస్సలే టైగరు దూకుతుంటే మామూలు రౌండ్ లోనే బీభత్సంగా పెర్ఫార్మెన్స్ ఇచ్చారు. రౌండ్ రౌండ్ కి విన్నర్స్ ని తీసుకొచ్చి మినీ ఫైనల్స్ లో చేర్చాం. సో విన్నర్స్ మధ్యలో జరగబోతున్న ఈ ఫైట్ మినీ ఫైనల్స్. ఈ మినీ ఫైనల్స్ లోంచి ఇద్దరు డైరెక్ట్ సెమీ ఫైనల్స్ కి వెళ్తారు. అంతేకాదు మామూలు రౌండ్స్ లో టాప్ పెర్ఫార్మర్ కి 25,000, కానీ మినీ ఫైనల్స్ లో టాప్ పెర్ఫార్మర్ కి 1,00,000 రూపాయలు. ఎవరు రాబోతున్నారు, ఎలా పెర్ఫార్మ్ చేయబోతున్నారు తెలుసుకోవాలంటే ముందు మన అదుర్స్ జడ్జెస్ ని ఇన్వైట్ చేయాలి. డైరెక్టర్ నందిని రెడ్డి గారు, ఆల్ ఇండియా రేంజ్ సెన్సేషనల్ మాస్టర్ తరుణ్ మాస్టర్, ఇక్కడ కంఫర్టబుల్ అక్కడ కంఫర్టబుల్ నన్ అదర్ దెన్ ఉదయ్ భాను. సో జడ్జెస్ సిద్ధంగా ఉన్నారు, మా స్టేజ్ సిద్ధంగా ఉంది. ఇక విన్నర్స్ అందరినీ పిలిచి ఎవరెవరు అదుర్స్ 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 అనిపించుకుంటారో ఇప్పుడు చూడాలి. అదుర్స్ మినీ ఫినాలేలో మన ఫస్ట్ పర్ఫార్మెన్స్ వచ్చేసి మల్లకాంబ గ్రూప్. అసలు వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి. ఒక దూలం పెడితే అంటే ఒక కర్ర లాంటిది పెట్టుకుని దాని మీద వింతలు విన్యాసాలు అన్నీ చేసి చూపించేశారు. అసలు ఇంత వెరైటీలు మామూలు రౌండ్ లోనే చేస్తే ఇప్పుడు అక్కడ విన్ అయి మినీ ఫైనల్స్ కి వచ్చారు. మరి మినీ ఫైనల్స్ లో ఏం వింతలు చేస్తారు, ఈసారి ఏ స్టైల్లో వస్తారో చూద్దాం. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ మల్లకాంబ గ్రూప్.
మినీ ఫైనల్స్ ఆ మజాకానా? వాట్ ఎ వే టు స్టార్ట్ ది మినీ ఫైనల్స్. సూపర్ పర్ఫార్మెన్స్. ఇప్పటి వరకు టెలివిజన్ లో చూసాను, బట్ ఇలా లైవ్ పర్ఫార్మెన్స్ చూడటం, మనిషి తలుచుకుంటే సాధించలేనిది ఏది లేదు. హ్యాట్స్ ఆఫ్, హ్యాట్స్ ఆఫ్. అంటే పట్టుదల కనుక ఉంటే నథింగ్ ఇస్ ఇంపాసిబుల్. యా సీరియస్లీ వాళ్ళు చేసినటువంటి కొన్ని ఫీట్స్ చూస్తే అయితే బాడీ మామూలుగా నేల మీద ఉండి స్ట్రెచింగ్స్ చేయడం వేరు, బట్ అలాంటి పోల్ మీద అంత నేరోగా ఉన్నటువంటి పోల్ పైన పాకుతూ వెళ్ళి రకరకాల స్ట్రెచింగ్స్ చేస్తూ, ఓ మై గాడ్, హ్యాట్స్ ఆఫ్. అండ్ ఈ రోప్ పైన చేసినటువంటి గర్ల్స్ ఎవరైతే ఉన్నారో ఇక్కడ క్యాండిల్ బ్యాలెన్స్ చేస్తూ నాన్ స్టాప్ గా రకరకాల ఫీట్స్ చేసి చూసావు. सुपर माइंड ब्लोइंग. हाँ, हमारे कोच है योगेश मालवीय. हाँ. हम उनको स्टेज पे बुलाएं. दिखाइए आपके कोच को. नमस्ते, आपका नाम क्या है? योगेश मालवीय. అంటే రెగ్యులర్ గా పోల్ మీద కాకుండా కింద బాటిల్స్ పెట్టి, అంటే బాటిల్ ఒక్కటి క్రాక్ అయినా కూడా అంతే అందరూ థర్డ్ వన్ పడతారు, సీసా మొక్కలు పడతారు. సో ఇంత రిస్క్ ఇది చేశారు చూసారు. हैट्स ऑफ. मगर मुझे बहुत अच्छा लगा. మాస్టర్ జీ బాను, నేను ఒకటి చేస్తాను, అది కరెక్ట్ గా నువ్వు హిందీలో చెప్పాలి. మాస్టర్ హిందీలో కలిగే నేను తెలుగులో చెప్తాను. మాస్టర్ చెప్పు. इसका मतलब है दे तड़ी पोचम्म गुड़ी. तुम लोग ने फाड़ दिया. ఫస్ట్ ఒక అమ్మాయి రోప్ పైన క్యాండిల్ పెట్టి ఎక్కింది కదా, సూపర్. తర్వాత ఇంకొక అమ్మాయి నార్మల్ గా రోప్ ఎక్కాలంటే రెండు చేతితో, కానీ ఆ అమ్మాయి చేతిలో 2 ఫైర్ ఉండింది. 2 ఫైర్ ఇలా పట్టుకుని ఈ 3 వేలతో అలాగే ఎక్కింది. చిన్న పాపని అలా ఎత్తాడు, బొమ్మలాగా ఎత్తాడు. ఏక్ బార్ ఒక ఖాళీ ఉఠానే కా దిఖాయి. Let's go. Everybody. ऐसा उठा सकोगे लड़की को? సూపర్. అదరహో అదరా. इसकी बैक बेंडिंग देखना है आपको. चलो यार. Everybody. God bless you. ఇవన్నీ చేసే ముందు కొంచెం వార్నింగ్ ఇవ్వండి. ఇక్కడ ఆయనకి గుండె నొప్పి, నాకు నడుము నొప్పి స్టార్ట్ అయిపోతుంది ఇక్కడ చూస్తుంటేనే. అంతేగాని పొద్దున్నే లేచి ప్రాక్టీస్ చేద్దాం, కొంచెం స్ట్రెచింగ్స్ అవి చేద్దాం అనిపించట్లే ఇద్దరికి. మనం ఇవన్నీ చేయాలని మనం యాక్చువల్ గా నేను లాస్ట్ టైం వీళ్ళు మినీ ఫైనల్స్ కి వస్తున్నారంటే నెక్స్ట్ ఏం చేస్తారా అనుకున్నాను నేను. నిజంగా एक्सपेक्टेशंस ఏం లేవు నాకు. लेकिन क्या यार तुम लोग ये बॉटल डाल के क्या कमाल कर देते हो यार तुम लोग. ఆ బాటిల్ పెట్టడం ఏంటి అసలు, అది అసలు నిజంగా అసలు తప్పకుండా అది చూడాలి ఒకసారి. స్టేజ్ ఏంటండి బాబు, అది ఆ బాటిల్ ఏంటండి అసలు ఒక్కటి ఊగినా కూడా మొత్తం మటాష్ అక్కడ. వెరీ వెరీ డేంజరస్. అండ్ దానికి ఎంత బ్యాలెన్స్, ఎంత ప్రిసిషన్. అందులో ఒక్కళ్ళు కూడా కొంచెం బ్యాలెన్స్ అవుట్ అయినా మొత్తం కొలాప్స్ అయిపోతుంది అక్కడ. ఫ్యాంటాస్టిక్, మైండ్ బ్లోయింగ్.
సెకండ్ రౌండ్ కే టూ మచ్ చేశారు. అండ్ ఆల్ ది బెస్ట్, గుడ్ లక్. आपके लिए हम महाकाल का फोटो लेके आए हैं, वो आपको हम देना चाहते हैं. जरूर. మీరు చేసిన ఈ పర్ఫార్మెన్స్ కనుక టాప్ పర్ఫార్మెన్స్ అయితే ఈ రోజు ఇదే ఎపిసోడ్ లో ₹1,00,000 గెలుచుకోవచ్చు. సో ఆల్ ది బెస్ట్ అండ్ గుడ్ లక్. మామూలుగా యాక్ట్ చేయడమే ఓ వింత, అలాంటిదో తెర పెట్టి వెనక షాడోతో మనకి వాళ్ళ టాలెంట్ ని చూపిస్తున్నారు ఫెరోజ్ గ్రూప్. ఈసారి మినీ ఫైనల్స్ లో ఇంకో షాడోతో మీ ముందుకు రాబోతున్నారు. సో జాయిన్ యువర్ హ్యాండ్స్ అండ్ వెల్కమ్ ఫెరోజ్ గ్రూప్ షాడో యాక్ట్. ఇది మానవ వికాసానికి సంబంధించిన కథ. భూమిపై పడుతున్న యాపిల్ ని చూసి న్యూటన్ లో పెరిగింది క్యూరియాసిటీ. దాంతో అతడు కనుగొన్నాడు వాట్ ఈస్ గ్రావిటీ. మనిషితో పాటే అతని మేధాశక్తి పెరుగుతూ వచ్చింది. భూమి మీదే కాదు, చంద్రుడి మీద పాదం మోపేలా చేసింది. చంద్రుడి మీద భారత్ సగర్వంగా పాదం మోపింది. అక్కడి నుండి చూస్తే ఇండియా ఇలా కనిపించింది. सारे जहां से अच्छा हिंदुस्तान हमारा. సో మినీ ఫైనల్స్ లో మీ పర్ఫార్మెన్స్ మా జడ్జెస్ కి ఎంత బాగా నచ్చిందో తెలుసుకుందాం. ట్రూ ఇన్స్పిరేషన్ యా. అంటే జస్ట్ ఒక చిన్న పక్షిని చేయడానికి ఎంత కష్టం అవుతుంది, అలాంటిది ఇంత పెద్ద ఒక ప్లే చేశారు. అంటే మనిషి ఆది మానవుడిగా ఉన్నప్పటి నుంచి ఇప్పుడు మోడర్న్ మ్యాన్ గా మారేంత వరకు లైఫ్ స్టైల్ ని చూపించారు. హ్యాట్స్ ఆఫ్ యా. लास्ट में जो इंडिया लिखे ना आप ఫిరోజ్, ఈ ఐటమ్ బాగుండింది. దీనికి ముందు ఒక ఐటమ్ చేశారు పోయిన ఎపిసోడ్ లో. నాకు ఏమో ఆ ఐటమ్ లో వచ్చి ఇంకా ఫార్మేషన్స్ ఎక్కువ బాగుండింది. ఈ ఐటమ్ లో వచ్చి బ్యాక్గ్రౌండ్ అంటే లాస్ట్ ఎపిసోడ్ లో బ్లాక్ అండ్ వైట్ ఓన్లీ షాడో,
ఈ ఎపిసోడ్ లో రాక్స్, తర్వాత ఫారెస్ట్, తర్వాత హంటింగ్ అవి అన్నీ ఉన్నాయి. బట్ కంపారిటివ్లీ posture wise and all these, last one was, I think it was little far better than this, except for the background. Somewhere naku down the line entante first impression was better than this. Okay, now I expected more formations and all you kids really did fantastically. I really love your work, Feroz. The first time I saw it itself, I was very impressed. Last time మీరు చేసినప్పుడు అసలు అదరగొట్టారు. అండ్ అప్పటి నుంచి వెయిట్ చేస్తున్నాను మీరు నెక్స్ట్ ఏం చేస్తారు అనేది. దాంతో కంపేర్ చేస్తే ఇది ఎక్కడో కొంచెం తక్కువైంది అనిపించింది. అంటే ఇందులో ఎవల్యూషన్ చూపించారు, రకరకాల ఫార్మేషన్స్ చూపించారు, కానీ పోయినసారి అసలు కన్ను రెప్ప ఆపితే నాకు ఏది మిస్ అయిపోతాను అన్న టెన్షన్ ఉండింది. ఈసారి నాకు అన్ని ఫార్మేషన్స్ అనిపించలేదు. సో దానికి కంపేర్ చేస్తే కొంచెం తగ్గింది. సో పుల్ అప్ యువర్ సాక్స్ అండ్ ఆల్ ది బెస్ట్. అదుర్స్ మీతో అదర్స్. మినీ ఫైనల్స్ మజాకా అన్నట్టు ఒకళ్ళని మించి ఒకళ్ళు దుమ్ము రేపే పర్ఫార్మెన్స్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఈ పెర్ఫార్మెన్స్ తో పాటు ఈసారి ఇంకొంచెం స్పెషల్ జరగబోతున్నాయి. నయనతార, అనుష్క, ఆఫ్ కోర్స్ వీళ్ళందరూ ఇప్పుడు మన అదర్ స్టేజ్ మీదకి వచ్చేస్తారమ్మా. వాళ్ళు నాతో వస్తా అన్నారు, నేను కొంచెం బిజీగా ఉన్నా అని చెప్పాను. కాబట్టి ఈసారి సత్యనారాయణ తీసుకురమ్మని చెప్పాను. ఓకే, పప్పెట్. yes, join your hands and welcome puppet Satyanarayana. కొట్టుడు కొడితే చిన్నదానా, పలక మారిపోతావే పడుచుదానా. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా, పలక మారిపోతావే పడుచుదానా. రాటు తేలిపోయావో నీటుగాడా, రాటు తేలిపోయావో నీటుగాడా, నీ నాటు సరసం సాలులే పోటుగాడా. చిలక కొట్టుడు కొడితే చిన్నదానా, పలక మారిపోతావే పడుచుదానా. మాపటేళ ఆకలేసి మంచకాడ కౌగిలిస్తే అబ్బా నీ సోపు మాడ అబ్బో ఓయబ్బో అబ్బా పండంటి దాన అమ్మో ఓలమ్ము జపాల నునుపు చూడవే కిరీడికి అంటుందిలే. సార్ ఏం అదృష్టం సార్, నలుగురు హీరోయిన్లు పక్కన వేసుకుని. బాగుందండి. సో ఇంతకీ ఈ నలుగురు గర్ల్స్ తో వచ్చిన ఈ సూపర్ స్టార్ సత్యనారాయణ గారి పెర్ఫార్మెన్స్ మినీ ఫైనల్స్ లో మా జడ్జెస్ కి ఎలా నచ్చిందో కనుక్కుందాం. నాకైతే బాగా నచ్చిందండి. ఆ ఐడియాకి హ్యాట్స్ ఆఫ్ అండి, సీరియస్లీ. అంటే రిస్ట్రిక్టెడ్ అయిపోయింది పర్ఫార్మెన్స్, అందులో ప్రాణం లేదు కాబట్టి బట్ బ్యూటిఫుల్ అండి, కొత్తగా ఉంది. అందరికీ ఒక ఫ్యాంటసీ ఉంటుంది హీరోయిన్స్ తో కలిసిమెలిసి డాన్స్ చేయాలని. అంటే ఒక ఫ్యాంటసీని కన్సీవ్ చేసి నలుగురు బ్యూటిఫుల్ హీరోయిన్స్ తో మన గురువు గారు ఆడుతున్నారంటే దాన్ని ఎలాగా, ఎక్కడ బెల్ట్, ఎక్కడ ఇది చాలా చక్కగా గ్రేస్ గా బాగా కంపోజ్ చేసి, ఇట్స్ అ డిఫరెంట్ యాక్ట్. బ్యూటిఫుల్. థ్యాంక్ యూ. గుడ్ కాస్ట్యూమ్స్, గుడ్ మూమెంట్స్ అండ్ వెల్ పర్ఫార్మ్డ్. నందిని గారు, ఇది నాకు తెలిసి మోస్ట్ ఎక్స్పెన్సివ్ షో ఇది. నలుగురు హీరోయిన్స్ ని ఒక రేంజ్ లో పట్టుకొచ్చారంటే ఇది డెఫినెట్ గా ఒక 10 కోట్ల ప్రొడక్షన్, మల్టీ స్టారర్. మళ్ళీ కొత్త హీరోయిన్స్ కూడా అందరూ టాప్ లోనే ఉన్నారు. టాప్ హీరోయిన్స్ అందరూ వాళ్ళ డేట్లు పట్టుకొని వాళ్ళతో రిహర్సల్ చేయించి చేయడం అంటే అది కూడా చూడ, అసలు అందరూ అటెన్షన్ లో నిలబడ్డారు, ఒక్కరు కూడా ఇటు అటు కదలట్లేదు. అది ఆయన ఏం చెప్తే అది చేస్తున్నారు, అది మామూలు విషయం కాదు.
But anyway, seriously, coming to the point, Satyaran ji, every time you come up with new ideas. That is what I like about you. Thank you, madam. మీ థాట్ ప్రాసెస్ చాలా డిఫరెంట్ గా ఉంది. సో హ్యాట్స్ ఆఫ్ టు దట్. And keep doing the work. Good work. సత్యనారాయణ గారు, మనం మినీ ఫైనల్స్ గట్టు దాటేమో లేదో కాసేపట్లో తెలుస్తుంది. ఇవాళ పర్ఫార్మెన్స్ కనుక ది బెస్ట్ అయితే 1 lakh rupees గెలుచుకుంటాం. The ultimate talent show.